నమస్కారం. ఎస్డివి వార్తలకు స్వాగతం. నా పేరు డాక్టర్ కోటన్ స్వామి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఫ్లైఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన, ఎంపీ మార్గాని భరత్రాం వెల్లడి. మతతత్వ బీజేపీకి తగిన బుద్ధి చెప్పండి, పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పిలుపు. గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీయం, ఎంపీ మార్గాని భరత్రాం. దార్శనికుడు అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సభలో బీజేపీ శ్రేణులు ఘనంగా నివాళులు. ఆనంద్ కళా కేంద్రంలో జాతీయ స్ఫూర్తితో కూడిన ఫోటో ప్రదర్శన, తిలకించిన కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత. మోరంపూడి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన జరగనుందని ఎంపీ మార్గాని భరత్రాం పేర్కొన్నారు. రాజమహేంద్రవరం నగర పరిధిలోని మోరంపూడి జంక్షన్ వద్ద సుమారు 1.3 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్న ఫ్లైఓవర్ వంతెనకు సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్రాం పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం మోరంపూడి జంక్షన్ వద్ద రహదారుల జిల్లా అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్రాం మాట్లాడుతూ, రాజమండ్రి నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 130 కోట్లతో కూడిన 5 పనులకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. వీటిలో మోరంపూడి జంక్షన్ వద్ద నిర్మించే వంతెన ఒకటి ఉందన్నారు. 18 నెలల వ్యవధిలో పనులు పూర్తి చేసే దిశలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన ముందస్తు పనులు కూడా చేస్తున్నట్లు తెలిపారు. వంతెన దిగువన బైపాస్ రోడ్డు, సర్వీస్ రోడ్డు, 3 అడుగుల డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో ఇక్కడ బ్లాక్ స్పాట్స్ రూరల్ పోలీస్ స్టేషన్లో గుర్తించిన వివరాలు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో లేకపోవడంతో వంతెన పనులకు గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేశారన్నారు. మోరంపూడి జంక్షన్కు సంబంధించిన బ్లాక్ స్పాట్స్పై పోలీసుల ద్వారా నివేదిక రూపొందించి తిరిగి రద్దయిన ప్రతిపాదనకు తిరిగి ఆమోదం వచ్చేలా కృషి చేశామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన సమయంలో కేంద్ర మంత్రితో మాట్లాడి అనుమతి వచ్చేలా కృషి చేశారని అన్నారు. త్వరలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ద్వారా ఆన్లైన్ ద్వారా నేరుగా పనులకు శంకుస్థాపన చేసి 18 నెలల్లో పూర్తి చేస్తామని భరత్రాం తెలియజేశారు. ఈ క్షేత్రస్థాయి అధికారుల పర్యటనకు మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, జాతీయ రహదారుల పీడీ సురేంద్ర కుమార్, ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, డిపిఓ పి జగదాంబ, రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర్, ఆర్ఎండ్బి ఏఈ చంద్రశేఖర్, ఎంపీడీఓ రత్నకుమారి, తహసీల్దార్ రియాజ్ హుస్సేన్, సర్వేర్ డిప్యూటీ తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. డెలివరీ పైన చాలా బ్లాక్ స్పాట్స్, చాలా జంక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ జంక్షన్స్ని మనం చూస్తున్నాము. ఒక సైడ్ మనకి రాజమండ్రి సిటీ ఉంది, ఇంకొక సైడ్ న్యూలీ డెవలపింగ్ సిటీ ఉంది. అంటే అటు పక్క స్కూల్స్ కానీ కొత్తగా వచ్చే అపార్ట్మెంట్స్ కానీ చాలా ఉన్నాయి. సో దీని దృష్ట్యా మనం చూస్తే ప్రతి జంక్షన్ కూడా ఒక యాక్సిడెంట్ ప్రోన్ జంక్షన్ లాగా అయిపోయింది. పబ్లిక్ కూడా అటు పక్క డెవలప్మెంట్కి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న పబ్లిక్ చాలా యాక్సిడెంట్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన తూర్పుగోదావరి జిల్లా స్ట్రెచ్లో 5 జంక్షన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 5 జంక్షన్స్లో కూడా మనకి ఆల్రెడీ మోరంపూడి జంక్షన్ ఫ్లైఓవర్ శాంక్షన్ అయిపోయి టెండర్స్ కూడా ఫైనలైజ్ అయ్యాయి. త్వరలో వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. దీంతో పాటు మనకి మిగిలిన 4 జంక్షన్స్లో ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు అక్కడ స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. ఈ బొమ్మూరు జంక్షన్ కానీ, దివన్ చెరువు జంక్షన్, వేమగిరి అండ్ లాల చెరువు జంక్షన్ ఇదంతా కూడా స్టడీస్ చేసుకొని ఫీజిబిలిటీ అనేది మనం పంపించి
సెంట్రల్ గవర్నమెంట్కి. అక్కడ ఎంపీ గారు కూడా అక్కడ మాట్లాడతామని చెప్పారు. సో ఇవన్నీ కూడా చూసి ఇక్కడ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా చాలామంది మనకి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. వీటన్నిటి దృష్ట్యా కొత్త ఫ్లైఓవర్స్ తీసుకొని రావడానికి కూడా రిపోర్ట్స్ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మోరంపూడి జంక్షన్ వల్ల మనకి ట్రైన్స్ కానీ సర్వీస్ రోడ్స్ కానీ వస్తాయి కాబట్టి ఇక్కడ మనకి హెవీ రెయిన్స్ అప్పుడు కూడా వాటర్ స్టాగ్నేషన్ కూడా లేకుండా చూసుకోవడానికి ఆస్కారం. ఓకే మేడం. పట్టించుకోలేదు, ఏదో పేరుకి చేసుకునేవారు. మరి గతంలో ఇది ఈస్ట్ గోదావరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉండేటప్పుడు అప్పుడు ఇవన్నీ కూడా బ్లాక్ స్పాట్స్ ఉండేవి. అర్బన్ పోలీస్ అయిన తర్వాత ఈ బ్లాక్ స్పాట్స్ అన్నీ కూడా డిలీట్ చేయడం జరిగింది. ఎందుకంటే అర్బన్ పోలీస్ రికార్డ్స్ నేషనల్ హైవే ఢిల్లీ దాంట్లో ఎక్కించడం జరగల. దాని తర్వాత మనం ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టేవారు. అసలు ఏం జరిగింది అనేది పూర్తిగా కనుక్కుంటే అర్బన్ పోలీస్ అనేది నేషనల్ హైవే రికార్డ్స్లో లేవు. ఇవన్నీ కూడా దీన్ని ఇన్కార్పొరేట్ చేయించాము. ఇన్కార్పొరేట్ చేయించి ఈ మోరంపూడి జంక్షన్లో ఎన్ని వందల యాక్సిడెంట్ జరుగుతున్నాయని పార్లమెంట్ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి స్వయంగా మినిస్టర్ నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి ఈ ఫ్లైఓవర్ని మళ్ళీ రీశాంక్షన్ చేయించుకోవడం జరిగింది. గతంలో శాంక్షన్ అయ్యి కొవ్వూరు గుండుగోలన్ బైపాస్ రోడ్ రావడం వలన ఇక్కడ ట్రాఫిక్ అంతా కూడా అటు వెళ్ళిపోతుందని చెప్పి దాన్ని డిలీట్ చేయడం జరిగింది. దీనికి ఊర్లో ఉన్న ట్రాఫిక్ ఆల్రెడీ మోర్ దెన్ 500,000 పాపులేషన్ ఉన్నారు. ఇవన్నీ కూడా వాడేదంతా కూడా ఈ జంక్షన్ మీదగానే వెళ్తున్నాయని ఈ యాక్సిడెంట్స్ రేట్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి దాన్ని రీశాంక్షన్ చేయించుకున్నాము. రీశాంక్షన్ చేయించుకుని దీంతో పాటు ఇంకొక 4 ఫ్లైఓవర్లు కూడా మరి శాంక్షన్ చేయించుకున్నాము. నితిన్ గడ్కరీ గారితో వర్చువల్గా కానీ లేకపోతే ఆయనే స్వయంగా వచ్చి దీన్ని మళ్ళీ శంకుస్థాపన చేసి ఇక్కడ అంతా కూడా ఎంతోమంది ప్రజలందరూ కూడా ఎన్నో మొక్కులు కూడా మొక్కుకున్నారు ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ కావాలని. మరి త్వరలో ఆ కళ నెరవేరబోతుంది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యింది. ఏదైతే పోల్ షిఫ్టింగ్ యూటిలిటీ షిఫ్టింగ్ అంతా కూడా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ దానికి ఇంకొక 5 to 6 మీటర్స్ చివరి దాకా వెళ్తుంది. ఇది కూడా ఒక 5 to 6 మీటర్స్ వెళ్ళి 2 సర్వీస్ రోడ్స్ వస్తున్నాయి. రెండోది ఒక 3 మీటర్ వెడల్పు కల్వర్ట్స్ వస్తున్నాయి. ఈ ఫ్లైఓవర్ పొడుగు కూడా సుమారుగా 1.3 కిలోమీటర్స్ టేక్ ఆఫ్ ఆర్ ల్యాండింగ్తో పాటు మధ్యలో ఓపెనింగ్ సుమారుగా 140 ఫీట్ ఓపెనింగ్ వస్తుంది. ఒక 3 పార్టీషన్స్ కిందన వెళ్ళబోతుందని కూడా మరి తెలియపరుస్తూ ఉన్నాము. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్దాము. అప్పుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా నితిన్ గడ్కరీ గారికి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. మరి ఎంతోమంది ప్రాణాలు పోయినాయి. వాళ్ళందరికీ కూడా ఒక్కటే మేము చెప్పేది ఏంటంటే లేట్ అయినప్పటికీ కూడా ఈ యొక్క వర్క్ని పూర్తి చేస్తాము. 1 సంవత్సరంన్నర కాలంలో ఇవన్నీ కూడా పూర్తి చేస్తాము. మరి రాజమండ్రి ప్రజల యొక్క కళ నెరవేరబోతుందని కూడా తెలియదు. మతతత్వ పార్టీ బీజేపీకి బుద్ధి చెప్పే తరుణం ఆసనమైందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్న భారతీయ జనతా పార్టీని రానున్న ఎన్నికల్లో తిప్పికొట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఏఐసిసి ఆదేశానుసారం పిసిసి పిలుపు మేరకు రాజమహేంద్రవరం సిటీ రూరల్ నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలు సంయుక్తంగా పాదయాత్ర నిర్వహించారు. స్థానిక కృష్ణానగర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పురవీధుల మీదుగా పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోడ వెంకట్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలపల్లి మురళీధర్ మాట్లాడుతూ అసలు దేశభక్తి లేని భారతీయ జనతా పార్టీ నేడు స్వాతంత్ర్యాన్ని సాధించినట్లుగా గొప్పలు చెప్పుకుంటుందని ధ్వజమెత్తారు. ఆనాడు స్వాతంత్ర్య ఉద్యమంలో ఎందరో కాంగ్రెస్ నాయకులు అసువులు బాశారని గుర్తు చేశారు. ఆనాటి ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర నిర్వహిస్తుందన్నారు. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించే సత్తా ఒక కాంగ్రెస్ పార్టీకి ఉందని పేర్కొన్నారు. కులాలను మతాలను రెచ్చగొడుతూ బీజేపీ ప్రాంతాల వారీగా హింసను ప్రేరేపిస్తుందని మండిపడ్డారు. బీజేపీ కుట్రలు కుయుక్తులు తిప్పికొట్టి ప్రజల్ని జాగృతం చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేపట్టిందని వారు అన్నారు. ఈరోజు జరిగిన పాదయాత్రలో కాంగ్రెస్ నాయకులు కోనపరెడ్డి శ్రీనివాస్, బెజవాడ రంగారావు, బత్తిన చంద్రరావు, బాలాజీ శర్మ, జక్కంపూడి సత్యబాబు, జంగా రాజారెడ్డి, కురాకుల సత్యబాబు, ఇజ్జరౌతు విజయలక్ష్మి, యాళ్ల మాచరయ్య, శేషగిరి, మండా రాజు, అబ్దుల్లా షరీఫ్, కిషోర్ కుమార్, జైన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం.
పౌరయాత్ర సందర్భంగా నగర కాంగ్రెస్ మరియు రాజమండ్రి రూరల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పిసిసి పిలుపు మేరకు ఈరోజు ఈ గౌరవ పాదయాత్ర చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్య విషయం ఏమిటంటే దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, త్యాగాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయితే ఆజాదీ కా అమృతోత్సవ సందర్భంగా బీజేపీ వారు వారి యొక్క ఈ దేశ భక్తులు అన్నట్టుగా వారు మాట్లాడటం జరుగుతుంది. ప్రజలంతా గమనించాలి. ఈ భారత స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించింది కాంగ్రెస్ పార్టీ వారు, ఆస్తులను పోగొట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ వారు. అనేక కుటుంబాలను పోయి ఉరి శిక్షలకు గురై ఎన్నో బాధలు పడి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొస్తే ఇవాళ దానిని బీజేపీ వారు ఓన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ ముందు మోకరిల్లిన వ్యక్తులు ఈ బీజేపీ వారు, పంచాయతీలు రాసిచ్చిన వారు ఈ బీజేపీ వారు. జాతీయ జెండాని మొన్నటి వరకు కూడా ఈ దేశ జాతీయ జెండా మేము అంగీకరించామని చెప్పిన వారు ఆర్ఎస్ఎస్ వారు. ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మానవుడైనటువంటి మహాత్మా గాంధీ ప్రాణాలు తీసినటువంటి వాడు గాడ్సే ఆర్ఎస్ఎస్ వాడు. వీళ్ళంతా కూడా బీజేపీ అనుబంధ సంఘాల వారు. మీరు ఈ దేశ స్వాతంత్రం కోసం ఏదో చేశాం అని చెప్పడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ ఈరోజు దేశభక్తులుగా చిత్రించుతున్నారు. ఇదంతా కూడా ప్రజలకి విడమరిచి చెప్పాలని సర్దార్ గౌతు లచ్చన్న సేవలు ఎనలేనివని ఎంపీ మార్గని భరత్రాం పేర్కొన్నారు. భారతదేశంలో వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ అనే బిరుదు లచ్చన్న గారికి ఇవ్వడంలో ఆయన గొప్పతనం తెలుస్తుందని ఎంపీ మార్గాని భరత్రాం అన్నారు. స్వతంత్ర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమంలో బడుగు బలహీన వర్గాలను చైతన్యపరచడం, ఎన్నో ఉద్యమాల్లో జైలు జీవితం గడపడం, ఇలా చెప్పుకుంటూ వెళ్ళినా ఆ మహనీయుడికి తక్కువే అవుతుందని భరత్రాం అన్నారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరం సర్దార్ గౌతు లచ్చన్న గారికి నివాళులు అర్పించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరంలోని గౌడ, శెట్టిబలిజ మరియు బీసీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ముందుగా వై జంక్షన్లోని సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఎంపీ ఘనంగా నివాళులు అర్పించారు. స్వాతంత్ర సమరయోధులు, బడుగు బలహీన వర్గాల పెన్నిధి సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క 113వ జయంతి సందర్భంగా ఈరోజు అంబాల్ చెరువు జంక్షన్ దగ్గర ఆయన విగ్రహాన్ని ఒక 10 సంవత్సరాల క్రితము ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా
కులాలకి మతాలకి అతీతంగా ఇక్కడికి వచ్చి వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఉంటాము. మన తెలుగు బిడ్డ సర్దార్ అనే పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత అంత ప్రాముఖ్యత ఇచ్చిన ప్రజలకు సర్దార్ గౌతు లచ్చన్న అని మరి పేరు ఇవ్వడం కూడా జరిగింది. ఒక బడుగు బలహీన వర్గాలకే కాదు, అన్ని వర్గాల ప్రజలకు కూడా స్ఫూర్తి. మరి ఆ రోజుల్లో మహాత్మా గాంధీ గారితోనూ పెద్ద పెద్ద స్వతంత్ర సమర యోధులతో ఆయన పాల్గొని క్విట్ ఇండియా మూమెంట్లోనూ ఆయన పాల్గొని ఏ రకంగా ఎన్నో నెలలు జైలు జీవితం కూడా నడిపి ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయంగా ఉన్నారు. మరి వాళ్ళ ప్రత్యేకించి గౌడ సెట్టిపల్లిజ శ్రీశైన యాత ఈడిగా 5 కులాలకు కూడా ఆయన పేరుతోనే ఏ కార్యక్రమం అయినా కూడా మేమంతా కూడా చేయడం కూడా జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క జీవిత చరిత్రను కూడా తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ కూడా ఉంది. స్వాతంత్ర దినోత్సవము ఆగస్టు 15వ తారీఖున, ఆయన జయంతి ఆగస్టు 16వ తారీఖున. మరి ఇది ఒక వారోత్సవాల్లాగా జరిపే విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క జీవితాన్ని తెలియపరిచే విధంగా, భావితరాలకు తెలియపరిచే విధంగా అందరం కూడా ముందుకు రావాలని మరి తెలియపరుస్తూ మరి సర్దార్ గౌతు లచ్చన్న గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఇవాళ రాజమండ్రి పుర ప్రజలందరూ కూడా ముందుకు వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు. విద్యార్థులారా, మీ కలలను నిజం చేసుకోవాలనుందా? మంచి జీతం, సెలబ్రిటీలా ప్రపంచమంతా పర్యటించి ఉద్యోగం చేయాలనుందా? అయితే రండి, రిసాలి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వండి. అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయానం మరియు ఆతిథ్య రంగంలో లక్షలాది ఉద్యోగ అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. BBA జనరల్, BBA ఏవియేషన్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్. రిసాలి ప్రత్యేకతలు: 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్, అల్ట్రా మోడర్న్ క్యాంపస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, టాప్ నాచ్ ఫ్యాకల్టీ, గ్రూమింగ్ స్టూడియో, AC క్లాస్ రూమ్స్. వివరాలకు సంప్రదించండి రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ద్వారకానగర్ 2nd లైన్, విశాఖపట్నం. ఫోన్ 9704559988 800846. సమతా సేవా సమితి ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమతా సేవా సమితి పక్షాన ఆజాదీ కా అమృత్ మహోత్సవం జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వివిధ కార్యక్రమాల సమాహారంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు సమితి స్థాపకులు వై సత్యనారాయణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. రాజరాజ నరేంద్రుడు, నన్నయ్య గురించి శలాక రఘునాథ శర్మ, ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన గురించిన డాక్టర్ అరిపురాల నారాయణరావు, అల్లూరి సీతారామరాజు గురించి 125వ జయంతి సందర్భంగా అల్లూరు గురించి వాడ్రేవు సుందర్రావు, అలాగే సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఆయన గురించి మేడిశెట్టి తిరుమల కుమార్ ప్రసంగించారు. యువత కోసం స్వరాజ్య కథ ఫోటో ప్రదర్శనను వాడ్రేవు సుందర్రావు ఏర్పాటు చేశారు. సమతా సేవా సమితి రజతోత్సవ సంచికను డాక్టర్ గంటా అంబేద్కర్ రాజ్కుమార్ ఆవిష్కరించారు. వక్తలను అలాగే డాక్టర్ శంకురాత్రి చంద్రశేఖర్, అదేవిధంగా స్వాతంత్ర్య సమరయోధుల వారసులను, దేశభక్తుల వారసులను ఈ సందర్భంగా సత్కరించారు. బి వెంకట గోపీనాథ్, వేగిసిన రంగరాజు, సానబోయిన రామారావు, మధునాపంతుల వెంకట చలపతి, కనకం చంద్రశేఖరరావు, పి గంగాధరరావు, వై శ్రీనివాస్, సత్యం, సూర్యనారాయణ, అప్పారి క్రాంతికుమార్ సత్కార సారథ్యం వహించారు. అశోక్ కుమార్ జైన్, మేడిశెట్టి తాతబ్బాయ్, డాక్టర్ అనసూరి పద్మలత, బెజవాడ రంగారావు, కోరుకొండ చిరంజీవి, శ్యామ్సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుతూ ఉన్నాము. నా పేరు మేడ్చల్ తిరుపతి కుమార్, రిటైర్డ్ చీఫ్ కమిషన్ కమిటీ సమతా సేవా సమితి వ్యవస్థాపకుడిని. ఇదేమిటంటే మనకి ఆదికవి నన్నయ్య చేత మహాభారతాన్ని రాయించిన మరి తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుడు పట్టాభిషేకం జరిగి 1000 సంవత్సరాలు అయింది. 1022 ఆగస్టు 16 పట్టాభిషేకం చేయింది. అలాగే మనకి భారత స్వాతంత్ర వజ్రోత్సవాలు 75 సంవత్సరాల పండుగ జరుపుకుంటున్నాము. అలాగే మనము ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం గారు మరి వారు రాజమండ్రిలోనే ఇక్కడ మరి మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. ఇక్కడ చాలా కాలం నివసించారు, చదువుకున్నారు. వారి యొక్క 150వ జయంతి. అలాగే మరి అల్లూరి సీతారామరాజు గారు వారు కూడా మరి రాజమండ్రిలో చదువుకున్న వారే. మన్యం విప్లవ జ్యోతి మహానాయకుడు, వారి 125వ జయంతి. మరి పెద్దలు స్వాతంత్ర సమరంలో అగ్రభాగం అందించిన క్విట్ ఇండియా ఉద్యమ వీరులు సర్దార్ గౌతులచ్చన్ గారి 113వ జయంతి. ఇవన్నింటినీ పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విద్యార్థుల కోసం మరి యువత కోసం మేము అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి మోటివేషనల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రోగ్రాము మా సమితి శాఖ వ్యవస్థాపకులు వై సత్యనారాయణ గారు నిర్వహించారు. అలాగే ఈ సందర్భంగా మరి పెద్దలు శలాక రఘురాజ్ శర్మ గారు, అరిపిరాల నారాయణరావు గారు, వాటరావు సుందరరావు గారు వీళ్ళంతా కూడా వివిధ విషయాల మీద మాట్లాడుతున్నారు. అలాగే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి ప్రముఖ దేశభక్తులు రిటైర్డ్ అధ్యాపకులు వాటరావు సుందరరావు గారు మరి యువత కోసం స్వరాజ్య కథ అనేటటువంటి ఫోటో ప్రదర్శన కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాము. ఇక ముందు కూడా సమతా సేవా సమితి తరఫున యువతరానికి ఉపయోగపడే పలు కార్యక్రమాలు మేము చేయబోతున్నాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కార్గిల్ పార్క్ను అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. అమృత మహోత్సవం ముగింపు వేడుకల్లో భాగంగా కార్గిల్ పార్కును ప్రారంభించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, ఎంపీ మార్గాని భరత్రాం, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. సోమవారం సాయంత్రం లాలా చెరువు దగ్గర కార్గిల్ పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు కార్గిల్ యుద్ధ సమయంలో ఇక్కడ ప్రాంతంలో 2 సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలో వారి స్మృతి చిహ్నంగా పార్కు ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముగింపు వేడుకల్లో ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఒక మంచి అనుభూతి కలిగించిందన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులను మనందరం నిత్యము స్మరించుకోవాలని ఈ సందర్భంగా వారు అన్నారు. దేశాన్ని ప్రగతి పదంలో నడిపించిన మహానేత అటల్ బిహారీ వాజ్పేయిని బీజేపీ నాయకులు కీర్తించారు. బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి కార్యక్రమం జరిగింది. అజాత శత్రువు భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ శ్రేణులు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మల దత్తు, తరెట్ల చింతాలమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొమ్మల దత్తు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ అసంబద్ధ పరిపాలన నుండి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆర్థిక సంస్కరణలు దేశంలో అమలు చేసిన మహోన్నతమైన వ్యక్తి వాజ్పేయి అని, అతని ఆశయాలు ఆలోచనలు అనుగుణంగానే ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన సాగిస్తూ ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నారని ప్రతిపక్ష నేతలు కూడా విమర్శించడానికి తావులేని ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన అజాత శత్రువుగా ఆయన పరిపాలనా కాలంలో దేశం ప్రతిష్ట ప్రపంచ దేశాల్లో కొనియాడబడే విధంగా ఉందన్నారు. ప్రోక్రాన్ అణుపరీక్ష కానీ, సమాచార రంగం విప్లవం కానీ, స్వర్ణ చతుర్భుజి గ్రామీణ సడక్ యోజన, అత్యున్నతమైన రోడ్ల నిర్మాణం, ఎయిర్పోర్ట్లు, నేవీ పోర్ట్లు నిర్మాణంలో, అంత్యోదయ అన్నా యోజన ద్వారా పేదలకు ఆహారం అందించడంలో కానీ కృషి చేసిన వాజ్పేయి లేని లోటు భారతావనికి పార్టీకి తీరని లోటని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రామకృష్ణ, ఏనుముల రంగబాబు, కాలిపు సత్యసాయిరాం, పైలా సుబ్బారావు, ఎన్ఎస్ చంద్రశేఖర్, తంగెళ్ల పద్మావతి, నెల్లా ప్రసాద్, పిల్లాడి రుద్రయ్య, చీరపు గణేష్ రెడ్డి, బొంతు నిరంజన్ బాబు, కోన సతీష్, నల్లిమిల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నైతిక విలువలకి నిలువుటద్దంగా బాసిల్లి భారతదేశ రాజకీయ వ్యవస్థని ఒక మలుపు తిప్పినటువంటి మహనీయుడు, అత్యంత సానుకూల దృక్పథంతో వ్యవహరించినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు
వర్ధంతి నాడు మనం జరుపుకుంటా ఉన్నాం. ఆయన పాజిటివ్ థింకింగ్, సానుకూల దృక్పథం ఏ స్థాయిలో ఉంటుంది అనే దానికి నిదర్శనం 1980 ఏప్రిల్ 6వ తారీఖున అనుకుంటా ముంబైలో శివాజీ పార్క్లో భారతీయ జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీ ఏర్పడినటువంటి తరుణంలో దాదాపు 60-70 వేల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఆయన ఆనాడు చేసినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో ఆ ప్రసంగం అక్కడ ఉన్నటువంటి 60-70 వేల మంది, 1,00,000 మందే కాకుండా యావత్ భారతావనిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లోనే కాదు, యావత్ భారత ప్రజానీకంలో కూడా ఒక స్ఫూర్తిని నింపింది. అదేంటంటే ఆయన సానుకూల దృక్పథం ఏ స్థాయిలో ఉందన్నానికి నిదర్శనం. అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి చేసుకోవటం మన ఎంతో బాధాకరమైన విషయం. అయినా సరే మనం ఆయన్ని దేశ రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకుల్లో స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడిపి రాజనీతజ్ఞుడు, అజాత శత్రువుగా పేరుగాంచిన వాజ్పేయి గారు, ఆయన స్ఫూర్తిని మన పార్టీ పరంపరలు, వాజ్పేయి గారు ముందు పరిపాలించడం దేశం ఒక ఎత్తు, వాజ్పేయి గారి తర్వాత దేశ పరిపాలన, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలో భారతీయ జనతా పార్టీ ఆయన పరంపరను కొనసాగిస్తూ ఇవాళ మోడీ గారి గవర్నమెంట్ వరకు అది కొనసాగుతుంది. అదేవిధంగా ఆయన దేశంలో అనేకమైన పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అసలు మనం జాతీయ రహదారులు అంటే మనకి అంతకుముందు పెద్దగా తెలియదు, జాతీయ రహదారులు అనే పేరు ఉండేది కానీ తర్వాత నేషనల్ హైవేస్ అంటే ఏంటనేది చేసి చూపించాడు ఆయన. అదేవిధంగా గ్రామాల్లో ఒక వీధిలోంచి ఒక వీధిలోకి వెళ్ళాలన్నా మేము గ్రామాల్లో ఉండి వచ్చిన వాళ్ళం కాబట్టి అక్కడ గ్రామీణ సడక్ యోజన అని ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంతో గ్రామాల్లో ఎంతో మంచి రోడ్లు వేయటం, అందరికీ సౌఖ్యంగా చేయడం జరిగింది. జాతీయ స్ఫూర్తితో ఆనంద్ కళా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను కుటుంబ సమేతంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవలత తిలకించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముఖ్య కార్యక్రమంలో భాగంగా 300 ఫొటోస్తో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేస్తూ ఫోటో ప్రదర్శనను జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవలత ప్రారంభించారు. సోమవారం రాత్రి శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రం ప్రాంగణంలో ఛాయాచిత్ర ప్రదర్శనను కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలపై కొవ్వూరు ఆర్డీఓ ఎస్ మల్లిబాబు ఫోటోలను సేకరించడం జరిగింది. ఈ ప్రదర్శన భారతదేశ గొప్పతనం, విద్య, సంస్కృతి, వైజ్ఞానిక శాస్త్రాలకు సంబంధించిన ఫొటోస్తో ఛాయాచిత్ర ప్రదర్శన ప్రతిబింబంగా నిలిచిందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. భారతదేశంపై తమ ప్రభావాన్ని చూపిన గొప్ప వ్యక్తులు, మన దేశ అంతరిక్ష పరిశోధన అంశాలు, దేశ బంగారు భవిష్యత్తును ప్రతిబింబించే పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు, సుశ్రుతులు వంటి ఆయుర్వేద నిపుణులు, మన ప్రాచీన విశ్వవిద్యాలయాలు, దేశ శిల్పకళలు, దేశ విజ్ఞానవేత్తలు, భారతీయ కాలగణన, సౌర కుటుంబం, భారతీయ విజ్ఞాన వైభవం, కార్గిల్ హీరోస్, బౌద్ధ, హిందూ, సనాతన ధర్మం, దేశ పరిశోధన అంశాలతో ఫోటో ప్రదర్శన అంశాలను మల్లిబాబు వివరించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, ఏ చైత్రవర్షిని, డిపిఆర్ఓ ఐ కాశయ్య, మండల తహసీల్దార్ బి నాగరాజు నాయక్ తదితరులు ఉన్నారు.
కేశవపట్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదానం చేయడం ద్వారా మరొకరి ప్రాణాలు కాపాడవచ్చని కేశవపట్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కేశవపట్ల శ్రీనివాసరావు పేర్కొన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా రైల్వే స్టేషన్లోని జాతీయ పతాకం ఆవిష్కరణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవపట్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు రైల్వే స్టేషన్లో పనిచేసే వైండర్సు, పోర్టర్సు, సఫాయిలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రైల్వే ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో రైల్వే స్టేషన్ ఏసీ వెయిటింగ్ హాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ సైదయ్య మాట్లాడుతూ కేశవపట్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. సమాజంలో రక్తదానం చేయడం ద్వారానే ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. సమాజ హిత కార్యక్రమం చేపట్టిన ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసరావు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా 100 మంది వివిధ విభాగాలకు చెందిన రైల్వే ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ గంగాప్రసాద్, రైల్వే మజ్దూర్ యూనియన్ సెక్రటరీ ధర్మాల శ్రీనివాసరెడ్డి, ట్రస్ట్ సభ్యులు చంద్రన్, సిహెచ్ వెంకటరమణ, రైల్వే టీటీఐలు ఆకుల కళ్యాణ్, శెట్టి సతీష్, లంకలపల్లి కిరణ్ కుమార్, ధన్వంతరి బ్లడ్ బ్యాంక్ డాక్టర్ శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు సైదయ్య, రాజమండ్రి. 75వ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అలాగే 75వ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్ సందర్భంగా రాజమండ్రి రైల్వే స్టేషన్లో కేశవపట్ల ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అలాగే రైల్వే సూపర్వైజర్స్ అండ్ సబార్డినేట్ ఆఫీసర్స్ అందరూ గ్యాదర్ అయ్యి ఇక్కడ ఈరోజు రక్త శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి. అందులో రైల్వే ఎంప్లాయీస్, ఆటో డ్రైవర్స్, లైసెన్స్ హోల్డర్స్, అలాగే స్టేషన్లో ఉన్న హాకర్స్ అందరూ వారు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం జరిగింది. అప్రాక్స్ ఇప్పటివరకు కూడా ఒక 50 మంది డొనేట్ చేశారు. ఇంత సక్సెస్ఫుల్ అయితే కారణం కేశవపట్ల శ్రీనివాస్ గారు, అలాగే ధన్వంతరి ఈ కండక్ట్ మొత్తం ధన్వంతరి బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో కనెక్ట్ చేయడం జరిగిందండి. మేము స్టేషన్లో ఇంత మంచి ప్రోగ్రామ్ అయినందుకు మేము సగర్వంగా సంతోషపరుస్తున్నాము. అలాగే ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము ముందు కూడా చేస్తామని తెలియపరుస్తూ సెలవు. రజిక సేవా సంఘం ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ రజిక సేవా సంఘం ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రజిక సోదరులందరికీ పట్టణ రజిక సేవా సంఘం తరపున జాయింట్ సెక్రటరీ గోపి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయులు సాగించిన ఫలితమే ఈ స్వతంత్ర రావడం కారణమని వారు అన్నారు. ఈ సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించి మహనీయులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ తోరంగి వెంకటరమణ, బొమ్మదేవరపు శ్రీనివాస్, ట్రెజరర్ పచ్చిపాల సూర్యనారాయణ, ఆర్గనైజింగ్ కమిటీ మహేష్, సేవా కమిటీ బడంపత్తి నాగేశ్వరరావు, చించినాడ నాగేశ్వరరావు, సేలం రాము, తొరంగి తాతారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రజిక సేవా సంఘం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈరోజు 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాజమండ్రి పట్టణ రజక సేవా సంఘం వారి ఆధ్వర్యంలోని స్వతంత్ర దినోత్సవం వేడుక అత్యంత ఘనంగా మా రజక అందరితోటి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని మా టౌను పాలకవర్గం సభ్యులు మరియు వివిధ పేట సంఘాల నాయకులు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసిన మా రజక సోదరులందరికీ హృదయపూర్వకమైన రజక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ జెండా ఆవిష్కరణ అయిన తర్వాత ర్యాలీ కింద కూడా అంబేద్కర్ బొమ్మ వరకు వెళ్ళి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి మళ్ళీ ర్యాలీ మా ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా రజక సోదరులందరికీ పట్టణ రజక సేవా సంఘం తరఫున మరొకసారి 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. ఎంపీ మార్గాని భరత్రాం వెల్లడి. మతతత్వ బీజేపీకి తగిన బుద్ధి చెప్పండి, పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పిలుపు. గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీయం, ఎంపీ మార్గాని భరత్రాం. దార్శనికుడు అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సభలో బీజేపీ శ్రేణులు ఘనంగా నివాళులు. ఆనంద్ కళా కేంద్రంలో జాతీయ స్ఫూర్తితో కూడిన ఫోటో ప్రదర్శన తిలకించిన కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.